హాయ్ యువర్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మీకు తెలిసిన విషయమే ఏమిటంటే టెక్ ఫ్రీడమ్ పార్ట్ 4 అన్నమాట. దీంట్లో ఈ యొక్క వీడియోలో మనం టెక్ ఫ్రీడమ్కి సంబంధించి వేరే టూల్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ యొక్క టూల్ ఏమిటి అన్నదైతే ముందలైతే కనుక చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుని టెక్ ఫ్రీడమ్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. టెక్ ఫ్రీడమ్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఓకే, ఈ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్ టైప్ చేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. ఇదివరకు డాక్యుమెంట్ కన్వర్టర్ ఈ యొక్క టూల్ గురించి అయితే తెలుసుకున్నాము. డాక్యుమెంట్ క్రియేటర్, ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క యాప్ లింక్ మాకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోగలరు. డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఒక డాక్యుమెంట్ నేమ్ ఉండాలి. అట్లాగే మీరు ఏ కంటెంట్ని డాక్యుమెంట్ రూపంలోకి క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క కంటెంట్ ఉండాలి. అట్లాగే ఇక్కడ ఏ ఫార్మాట్లోకి అయితే మీరు డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అన్నదైతే ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తాను. మీకు మళ్ళీ నేను నేమ్ అయితే చూపిస్తున్నాను. డాక్యుమెంట్ క్రియేటర్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. ఓకే, కీబోర్డ్ అయితే ఓపెన్ అయింది. డాక్యుమెంట్ క్రియేటర్ ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. ఎడిటింగ్ ఫైల్ నేమ్ వచ్చేసి నేను NPS అని ఇచ్చేస్తాను. NPS ఇప్పుడు కీబోర్డ్ క్లోజ్ చేద్దాం. కీబోర్డ్ క్లోజ్ చేసి ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. బాడీ ఎడిట్ బాక్స్ అంటే మీరు ఏ కంటెంట్ని డాక్యుమెంట్ రూపంలో క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్నే బాడీ అంటారనమాట. ఓకే, ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ నేను ఇదివరకే ఒక టెక్స్ట్ అయితే కాపీ చేసాను, అది పేస్ట్ అయితే చేస్తాను. ఇక్కడ నేను యాక్షన్స్ తీసుకుంటున్నాను. నేను ఏ కంటెంట్ తీసుకున్నానంటే రైల్వేకి సంబంధించి కంజెషన్ ఫామ్కి సంబంధించిన టెక్స్ట్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు రైల్వే టైప్ చేస్తున్నాను. ఫైల్ టైప్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేశాను. PDF మనం ఈ యొక్క కంటెంట్ని డాక్యుమెంట్ అనేది PDF రూపంలోకి అయితే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి PDF మీద అయితే డబుల్ ట్యాప్ చేస్తాను. ఓకే, సెలెక్టెడ్ ఫైల్ PDF డాక్యుమెంట్ క్రియేటర్ ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. సేవ్ క్లియర్ మీద ట్యాప్ చేస్తే మొత్తం క్లియర్ అవుతుంది, అంటే ఎరేజ్ అయిపోతుంది. సేవ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మనకి డాక్యుమెంట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం, డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫైల్ సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను హోమ్ అయితే వచ్చేస్తాను. ఈ యొక్క ఫైల్ని మనం ఫైల్ మేనేజర్లో ఫోల్డర్ టెక్ ఫ్రీడమ్ అనే ఫోల్డర్లో వాటిల్లో అయితే ఉంటుంది. డాక్యుమెంట్ క్రియేటర్ అనే ఫోల్డర్లో ఈ యొక్క PDF ఫైల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వాళ్ళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలను మీకున్న డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.